ఏబు గురించి సాక్షాత్తు దేవుడే చెప్తున్న మాట. ఏబు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని సాక్షాత్తు దేవుడే చెప్తున్న మాట. ఏబు ఒక సాదాసీదా మనిషి కాదు. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలు కలిగి, ఇవి కాక బహుమంది పనివారు ఉండి గొప్ప ఆస్తిపరుడు. అంటే జనులలో అతడే ఒక గొప్పవాడిగా ఎంచబడినవాడు. అంతటి ఆస్తి ఉన్నా కానీ ఆయనకి గర్వం లేదు, అహంకారం లేదు. అతడంట యథార్థవంతుడంట. సాక్షాత్ దేవుడు చెప్తున్న మాట. ఏబుకి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడే. యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, తను చెడుతనమును విసర్జించినవాడు అని దేవుడు ఏబుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీ గురించి, నా గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వటం కాదు, మన ఇరుగు పొరుగు వారు సాక్ష్యం ఇస్తున్నారా మంచివాడు అని? సమాజము సాక్ష్యం ఇస్తుందా మంచివాడు అని? తన బిడ్డలు, తన భార్య సాక్ష్యం ఇస్తున్నారా మంచివాడు అని? ఇక్కడ చూడు, ఏబు అంతటి ఆస్తిపరుడై ఉండి కూడా సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. ఈరోజు మనల్ని గురించి నలుగురు మంచిగా చెప్పుకునే మాదిరిగా ఉంటున్నామా? అయితే ఈ క్షణం నుంచి మన సాక్ష్య జీవితాన్ని మార్చుకుందాం. దేవుని కొరకు ఏర్పరచుకుందాం. దేవుని కొరకు యథార్థంగా ఉందాం. దేవుని కొరకు న్యాయముగా ఉందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుని కొరకు చెడుతనమును విసర్జిద్దాం. హల్లెలూయా.